యోహానుకు కనపడ్డాడు. ఇప్పుడు యోహాను ఎక్కడున్నాడంటే బంధించబడి పద్మాసు దీపంలో పడద్రోయబడ్డాడు, ఖైదీగా పంపబడ్డాడు. అతనికి ఇప్పుడు అక్కడ పలకరించే వాళ్ళు పద్మాసు దీపంలో ఎవ్వరూ లేరు. అతనికి తోడుగా ఉన్న వాళ్ళు కూడా ఎవరూ లేరు. అతనితో కలిసి సహవాసం చేసే వాళ్ళు కూడా ఎవరూ లేరు. ఒక మనుషుడు ఎప్పుడైతే ఒంటరిగా మారిపోతాడో అప్పుడు లోకం అనుకుంటుంది, ఈ ఒంటరి వాడు ఇక బతకడు, ఇక బాగుపడడు, ఇక జీవితం లేదు అని అనుకుంటారు. మరలా చెప్తున్నాను, ఒక మనుషుడు ఎప్పుడైతే ఒంటరి వాడైపోతాడో, ఒక మనుషుడు ఎప్పుడైతే ఒంటరితనంలోకి వెళ్ళిపోతాడో, ఒక మనుషుడు ఎప్పుడైతే ఎలోన్ స్థితిలోకి వెళ్ళిపోతాడో ఆ మనుషుడు ఇంకా బాగుపడడని, అతనికి జీవితం లేదని, ఇక అతడు మనిషిగా మనుగడ పొందలేడని, ఇక తన జీవితంలో అభివృద్ధి పొందలేడని లోకం అనుకుంటుండొచ్చు. కానీ రాత్రి యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, మీలో ఒంటరి అయిన వాడు 1000 మంది కాబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. మీలో ఒంటరి అయిన వాడు. నువ్వు ఒంటరి అయిపోయినావు అనుకుంటున్నావు, లేదు, నా దేవుడు నిన్ను 1000 మందిగా మార్చబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒంటరైన వాడు 1000 మందిగా మార్చబడబోతుంది. నీది ఒంటరి పరిచర్య, దేవుడు నిన్ను 1000 సంఘాలుగా చేయబోతున్నాడు. ఒకవేళ మనుషుల చేత విసర్జించబడ్డావా, దేవుడు అనేకులకు దీవెనకరంగా మార్చబోతున్నాడు. ఒకవేళ భారంగా నెట్టివేయబడ్డావా, దేవుడు ఒక దీవెన స్థితిలోకి తీసుకురాబోతున్నాడు. ఒకవేళ నీ జీవితం అంతా నిస్సహాయతగా మారిపోయిందా, దేవుడు ఒక దీవెనకరమైన ఆశీర్వాదంలోకి నడిపించబోతున్నాడు. ఆయన నడిపించడానికే ఆయన కనుదృష్టి నీ మీద ఉంది కనుకనే ఈరోజు మనుషులు ఎవ్వరికీ దొరకనంతగా ఒంటరితనంలో నువ్వు వెళ్ళిపోయావు. నీ ఒంటరితనాన్ని చూసి నిన్ను, నీ వారు, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ ఆత్మలు, నీ అయిన వారు, నీ ఆత్మ సంబంధులు ఏమనుకుంటారంటే ఇతడు ఒంటరి వాడు, ఇతడు ఏమీ చేయలేడని అనుకోవచ్చు. కానీ రాత్రి నా దేవుని వాక్యం చెప్తుంది, ఒంటరి అయిన యోహాను యొద్దకు దేవుని వాక్యం వచ్చినట్టే ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు నీ యొద్దకు రాబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. యేసుక్రీస్తు ప్రభు నీ యొద్దకు రాబోతున్నాడు. దయచేసి నాతో పాటు చదవండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమల్లోను రాజ్యములోను సహవాసములోను పాలినవాడిన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తము యేసును గురించిన సాక్ష్యము నిమిత్తము పద్మాసు దీపమున పరవాసినైతిని. వాక్యము నిమిత్తము, వాక్యము నిమిత్తం. వాక్యం అంటే ఈరోజు ఎవరో కాదు, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువే. అందుకే దావీదు కీర్తన 119:50 వచనం రాయబడింది, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలుగు చేయుచున్నది. దావీదు కీర్తన 119:105 వచనం రాయబడింది, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఈ రాత్రి దేవుని వాక్యం నీ జీవితంలో ఒక వెలుగుగా మారాలని, దేవుని వాక్యం నిన్ను బ్రతికించాలని, దేవుని వాక్యము కొరకు నువ్వు నిలబడాలని దేవుడిని హెచ్చరిస్తున్నాడు. ఇప్పటిదాకా నువ్వు దేని కొరకు నిలబడ్డావో నాకు తెలియదు. ఇప్పటిదాకా ఎవరి కోసం నువ్వు పోరాడావో నీకు మాత్రమే తెలుసు. దేన్ని పొందుకోవాలనుకున్నావో అది నీ జీవితంలో చూడలేకపోయావు. దేన్ని చేరుకోవాలనుకున్నావో అది చేరుకోలేకపోయావు. దేన్ని పొందాలనుకున్నావో దాన్ని పొందలేకపోయావు. ఈ రాత్రి దేవుని వాక్యం చెప్తుంది, పొందగోరు వాన వలనను ప్రయాసపడు వాన వలనను ఏమీ కాదు, కానీ కరుణించే దేవుని వలనే సమస్తం అవుతుంది. కనికరించే దేవుణ్ణి కావాలని కోరుకో. ఈ రాత్రి పద్మాసు దీపంలో యోహాను ఇప్పుడు దేవుని కనికరము కొరకు ఎదురు చూస్తున్నాడు. వాక్యము నిమిత్తము, యేసు నిమిత్తము తాను పరవాసిగా మార్చబడ్డాడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రశ్న వేయను, వాక్యము కోసం ఎప్పుడైనా నువ్వు ఒంటరివాడు అయిపోయావా? వాక్యం కోసం నువ్వు మనుషుల ఎదురు నుంచి దూరంగా నెట్టివేయబడ్డావా? వాక్యం కోసం నువ్వు వెలివేయబడినట్టుగా, అసహించబడినట్టుగా, తృణీకరించబడినట్టుగా, త్రోయబడినట్టుగా, నెట్టివేయబడినట్టుగా నువ్వు ఎప్పుడైనా పోరాటాన్ని ఎదుర్కొన్నావా? భయపడుకో. వాక్యము కోసం ఎప్పుడైతే నువ్వు ఒంటరితనంలోకి వెళ్ళిపోతావో, వాక్యము కోసం ఎప్పుడైతే నువ్వు ఒంటరిగా మిగిలిపోతావో ఆ సమయంలో నీతో సహవాసం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు ప్రత్యక్షతగా నీ ముందు నిలబడబోతున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇంకొకసారి గట్టిగా చెప్పండి. ఇంకొకసారి గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఇక్కడ యోహాను పద్మాసు దీపంలో పరవాసుడైపోయాడు, ఒంటరిగా ఉన్నాడు. ఈ ఒంటరిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభు యోహాను అనేటువంటి ఒంటరి దగ్గరికి రాబోతున్నాడు. ఒంటరి ఇప్పుడు 1000 మందిగా మారబోతున్నాడు. ఒంటరి ఇప్పుడు దీవెనకరంగా మార్చబడబోతున్నాడు. ఒంటరి ఇప్పుడు అనేకులకు దీవెనకరంగా మార్చబడబోతున్నాడు.
ప్రియ దైవజనుడా, దైవజనాంగమా, ప్రియమైన దేవుని సంగమా, ఒకవేళ నీ సేవకుడు ఒంటరివాడైనని నువ్వు బాధపడకు. నిన్ను నీ సంఘాన్ని దేవుడు అనేకులకు దీవెనకరంగా మార్చునుగాక. ఒకవేళ నువ్వు ఒంటరిగా నెట్టివేయబడి అలోన్గా లేదా ఒంటరి మౌన స్థితిలో ఉండొచ్చు, కానీ దేవుడు నీ ఎద్దుకు దిగి రాబోతున్నాడు. దేవుని మనసు నీ ఎద్దుకు రాబోతుంది. దేవుని యొక్క ప్రణాళిక నీ ఎద్దుకు రాబోతుంది. ఇప్పుడు బాగా గమనించండి, యోహాను ఎద్దుకు ఎప్పుడైతే దేవుని వాక్యం దిగి వచ్చిందో, సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభు దర్శనం ఇచ్చి మాట్లాడాడు. ఇప్పుడు యోహాను 22 అధ్యాయాలను ప్రకటన గ్రంథంలో భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఆదియు అంతమైనటువంటి దేవుని గురించి, అల్ఫా ఒమేగా అయిన దేవుని గురించి, సర్వాంతరమైన దేవుని గురించి ఒక్కసారిగా ప్రకటన గ్రంథంలో రాశాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు ప్రకటన గ్రంథం గురించి చరిత్ర, ప్రకటన గ్రంథం గురించి దేశము, ప్రకటన గ్రంథం గురించి ప్రపంచం అంతా ఏం చెప్తుందంటే అది ఒక తెరవబడిన గ్రంథం అని అంటారు. అందుకే ద బుక్ ఆఫ్ ద రెవల్యూషన్ అనగా తెర తీయబడిన గ్రంథము అని తెలుగులో అర్థము. దాన్ని ప్రకటన గ్రంథం అన్నారు, కానీ ప్రకటన గ్రంథం అని కరెక్ట్గా రాయబడలేదు. ప్రకటన గ్రంథం అంటే తెర తొలగించబడిన గ్రంథం అని అర్థం. తెర తొలగిన గ్రంథం అంటే భవిష్యత్తులో ఏం జరగబోతుందో, ఇక భవిష్యత్తులో ఎటువంటి విపత్కరాలు జరగబోతున్నాయో, సంఘం ఎలాగ ఎత్తబడుతుందో, లోకానికి జరిగే వినాశనం ఏంటి, లోకం ఏ రీతిగా ముగించబడుతుంది, తిరిగి మళ్ళా ఏ రీతిగా పరలోకములోనికి పరిశుద్ధులు వెళ్తారన్న విషయాన్ని దేవుడు స్పష్టంగా తెలియజేశాడు. ఎవరికి తెలియజేశాడంటే ఒక ఒంటరికి తెలియజేశాడు. ఇప్పుడు ఆలోచించండి, ఒంటరిగా యోహాను నెట్టివేయబడకపోతే, ఒంటరిగా యోహాను మార్చబడకపోతే యోహానుకు ప్రకటన గ్రంథం రాసే ప్రత్యక్షతే కలగకపోను. ఆమేన్. ఈరోజు నీ ఒంటరితనము నీకు ఆశీర్వాదమా, దీవెనకరంగా ఉందో లేదో ఆలోచించు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీకు దీవెనకరంగా మారుతుందని, ఆశీర్వాదకరంగా మారుతుందని ఈ రాత్రి నువ్వు గ్రహించాలి. రెండో విషయం చెప్తాను, చాలా ప్రాముఖ్యమైంది. నాతో పాటు చూడండి, దయచేసి నాతో పాటు చూడండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. నిర్గమకాండం అందరూ బైబిల్ తీయాలని నేను కోరుకుంటున్నాను. నిర్గమకాండం 12వ అధ్యాయము మొదటి వచనం, 2వ వచనం చదువుదాం. ఐగుప్తు దేశంలో, అది కాదు బిడ్డ, ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. నేను లేచి నీ దేశంలో నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము అని అన్నాడు. ఇప్పుడు దేవుడు ఇక్కడ ఒక వ్యక్తినే కోరుకుంటున్నాడు. మరలా చెప్తున్నా, దేవుడు ఒక సమూహాన్ని కోరుకోవట్లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక పెద్ద మందను కోరుకోలేదు దేవుడు. ఒక పెద్ద సమూహాన్ని దేవుడు కోరుకోలేదు. దేవుడికి ఎవరు కావాలంటే చిన్న మంద దేవునికి కావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు మన సంఘం అందరూ చిన్న మంది అనుకుంటున్నారు. ఒకవేళ నీ సంఘాన్ని చాలామంది చిన్న మంది అనుకుంటున్నారు, ఒకవేళ నువ్వు చిన్న సమూహం అనుకుంటున్నారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, చిన్న మంద మీరు భయపడుకుడి, నా తండ్రి మీకు రాజ్యం అనుగ్రహించుటకు ఇష్టమై ఉన్నదని రాయబడింది. ఆమేన్. ఇప్పుడు తండ్రికి ఏముంది మన పట్ల? ఇష్టం ఉంది. ఏముంది? మనుషులకి ఏముంది మన పట్ల? కష్టం ఉంది. వాళ్ళు ఏమంటారు? అసలు ఏం చేస్తాడు ఎలియా, చూద్దాం. ఏం చేస్తాడండి? ఏం చేయగలుగుతాడు? హీ డిడ్ నాట్ డూ ఎనీథింగ్ బట్ ఈజ్ ద అలోన్. ఏం చేయలేడు అనుకుంటుండొచ్చు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఆయన నిన్ను పిలిచిన పిలుపును నువ్వు దృష్టించితే, ఆయన నిన్ను పిలిచిన పిలుపును నువ్వు దృష్టించితే, ఆయనను పిలిచిన దర్శనాన్ని గుర్తుపెట్టుకుంటే, ఈ లోకమంతా వ్యతిరేకంగా నీ ముందు నిలబడిన ఆయన దర్శనము నిన్ను గురి ఎద్దుకు నడిపిస్తుంది. కొట్టు చప్పట్లు గట్టిగా. ఆయన దర్శనము నిన్ను గురి ఎద్దుకు నడిపిస్తుంది. ఆయన ప్రణాళిక నిన్ను గురి ఎద్దుకు చేరుస్తుంది. ఇప్పుడు ఈ ఒక్క మనుషుని దేవుడు తన కొరకు పిలుచుకున్నాడు. ఈ మనుషుని చూసిన వాళ్ళు అనుకుంటారు, ఇతడు ఒక బొమ్మలు అమ్ముకునే వ్యక్తి, ఆ ఊరనే పట్టణంలో చంద్రదేవతను ఆరాధించేటువంటి వ్యక్తి. అంతకంటే ఎక్కువగా వాళ్ళ పితరులందరూ కూడా మాదీయులు, పారసీకుల మధ్యలో ఒక భయంకరమైనటువంటి అన్యజాతిగా ఉన్నవాళ్ళు. దీని ద్వారా దేవుడు ఏం చేస్తాడని చాలామంది అనుకున్నారు. బిడ్డ, నీవు అన్ని కుటుంబాల నుంచి యేసయ్య దగ్గరకు వచ్చావు, అన్ని కుటుంబాలు రక్షించబడి యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి సంఘంలో చేర్చబడ్డావు. చాలామందిని చూసి అనుకుంటుండొచ్చు, చాలామంది నీ గ్రామంలో నేను తృణీకరిస్తూ ఉండొచ్చు. ఇతని ద్వారా ఏం జరుగుతుంది, ఇతని ద్వారా ఏం జరుగుతుంది, ఇతడు ఏం చేయగలడని. నేను బాగా ఒక విషయం చెప్తా, బాగా గుర్తుపెట్టుకోండి. నేను పుత్తూరు దగ్గర, అంటే అక్కడ నగరి పుత్తూరు అంటే తమిళనాడుకి దగ్గర, ఆ ప్రాంతంలో పరిచర్య చేయడానికి పంపించబడ్డాను. ఆ ప్రాంతంలో పరిచర్యకి వెళ్తే నేను మీకులాగా కాదండి,
సైకిల్ వేసుకొని అక్కడ పరిచర్యకి వెళ్ళాను. ఆ సైకిల్ వేసుకొని ఆ పరిచర్యకి వెళ్తే అక్కడి నుంచి ఒక బస్ ఎక్కి ఆ ఊరిలో దిగాను. ఆ ఊరిలో దిగంగానే ఆ ఊరిలో సువార్త చేసుకొని తిరిగి నేను వెళ్ళేటప్పటికి లాస్ట్ బస్సు వెళ్ళిపోయింది. అప్పట్లో లాస్ట్ బస్సులు వెళ్ళిపోతే ఇంకే బస్సులు రావు, అటువంటి పరిస్థితి. నేను చెప్పేది ఎప్పుడు ఇది? హూరా లాబా రీఖా రాధా రాలాబా 1998లో నేను ఆ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతం అంతా కూడా భయంకరమైన చీకటి. అక్కడక్కడ మినుగుమినుగున్నటువంటి చిన్న చిన్న 60 క్యాన్ల బల్బులు, కరెంటు పోలు కట్టున్నారు. నేను ఆ ఊరిలో తిరిగాను, సువార్త చెప్పిన తర్వాత ఆ ఊరి చివరిలోకి వచ్చి ఒక అరుగు ఉంటే ఆ అరుగు దగ్గర, యాప్ చెట్టు అరుగు దగ్గర కూర్చున్నాను. ఆమెను అడిగాను, అమ్మా ఇక్కడ బస్సు వస్తుందనంటే, లేదండి 6 గంటలకే బస్సు వెళ్ళిపోయింది, తిరిగి మరలా రేపు 8 గంటల వరకు బస్సు రాదు అని చెప్పింది. మరి ఎలా వెళ్ళాలి? అదొక అడవి ప్రాంతం, తిమ్మరాజు కండ్రిగా. అక్కడి నుంచి వెళ్ళడం ఎలాగని ఆ అరుగు మీద నేను కూర్చున్నాను. కొద్దిసేపటికి ఒక బైరాగి ఒక తంబురు చేత పట్టుకొని ఆ తంబురును వాయించుకుంటూ నేరుగా ఆమె ఆ ఇంట్లోకి వెళ్తూ ఉంది. ఆమె నన్ను చూసి, బాబు నువ్వు ఎవరు అని అడిగింది. అమ్మా నేను యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పడానికి వచ్చాను, బస్సు వెళ్ళిపోయింది, నేను అరుగు మీద కూర్చొని ఉన్నానమ్మా అని చెప్పా. వద్దు బాబు, ఇక్కడ ఎవరు నీకు అన్నం పెట్టలేరు, దయచేసి నువ్వు ఊర్లోకి వెళ్ళు, అక్కడ వాళ్ళు నీకు ఎవరైనా అంత అన్నం పెట్టచ్చు, బహుశా నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు ఆకలి తీర్చుకోవచ్చు, ఇక్కడ నీకు అన్నం దొరకదు, వెళ్ళు బాబు అని చెప్పింది. నేను అన్నాను, అన్నం లేకపోతే పర్వాలేదమ్మా, నాకు కొంచెం నీళ్లు తెచ్చియండి అని. ఆమె వెంటనే ప్లాస్టిక్ లోటాలో, అల్యూమినియం లోటాలో నీళ్లు తీసుకొచ్చి ఇచ్చింది. ఆ నీళ్లు తాగి అరుగు మీద కూర్చున్నాను. ఈ లోపల ఆమె లోపలికి వెళ్ళి ఆ యొక్క గుడిసింట్లో ఆమె పూజా కార్యక్రమంలో కూర్చునింది. ఎంతసేపు ఆమె పూజా కార్యక్రమంలో కూర్చుండిందంటే దాదాపు ఒక 20-30 నిమిషాలు ఒక పెద్ద కర్పూరపు హారతి దగ్గర పెట్టుకొని ఆ కర్పూర హారతి దానిలో వేస్తూ పూజ చేస్తూ పాటలు పాడుతూ ఉంది. ఆమె భక్తి చాలా నిష్టగా ఉంది. నాకెంతో సంతోషాన్ని కలుగజేసి, నేను కూడా హైందూ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని, వెంటనే వెళ్ళి ఆమె పక్కనే ఆ గుడిసెలో ఆమె పక్కనే ఆ యొక్క ఫోటోల దగ్గర కూర్చున్నాను. కూర్చోగానే ఆమె కర్పూరం తీసి వేస్తుంది, ఏదో రకరకాల పాటలన్నీ పాడుతుంది. పాటలన్నీ పాడిన తర్వాత నేను అన్నాను, అవ్వ నీ పేరేం పేరే అన్నా. నా పేరు శంకరమ్మ అని చెప్పింది. శంకరమ్మ అని చెప్పింది. అవునా, నేను కూడా ఒక పాట పాడినా అని చెప్పింది. పాడు బాబు, నువ్వు కూడా ఒక పాట పాడని చెప్పింది. వెంటనే నేను అన్నాను, నేను పాట పాడమంటావా అని అంటే, పాడు బాబు పర్వాలేదు, ఏ దేవుడైతే ఉన్నది అంతా ఒక దేవుడే, పాడని చెప్పింది. అంతా ఒక దేవుడే, పాడు, ఏం కాదని చెప్పింది. నిన్నే కోరుతున్నయ్యా, నీవే నా రాజువయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా, కొలుతున్నయ్యా,
అంతా అయిపోయే లోపల ఈమె అప్పటి వరకు పూజలో కూర్చున్నటువంటి ఈమె ఒక్కసారిగా గిలగిల కొట్టుకుంటుంది. ఆ ఇంట్లో గిలగిల కొట్టుకొని అరుస్తుంది, నాకు విడుదల కావాలి, నాకు విడుదల కావాలి అని అరుస్తుంది. ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేసారు. అరే బైరాగవకి ఏమో జరిగింది, బైరాగవకి ఏమో జరిగిందని అందరూ వచ్చేసారు. అందరూ వచ్చేస్తే ఈమె భయంకరంగా అరుస్తూ ఉంది. వెంటనే నేను మోకరించి ఆమె కొరకు ప్రార్థన చేస్తున్నాను. దాదాపు 4 రకాల దురాత్మలు, 4 రకాల గ్రామ దేవతలు ఆమె శరీరం నుంచి బయటకు వచ్చి ఒక్కొక్కటి వాటి పేరు చెప్పి ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయాయి. ఓ 10 నిమిషాల తర్వాత ఆమె లేచి కూర్చొని అంటుంది, అయ్యా ఈరోజు నా యొక్క మెడ మీద నుంచి పెద్ద పెద్ద గుద్ది పండలు దొర్లిపోయినట్టు అనిపించింది, నాకు ఒక వెలుగు కనపడింది. ఎవరయ్యా ఇంతటికి ఆ దేవుడు అంటే నేను చెప్పాను, ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆమెకు సువార్త చెప్పాను. యేసు ప్రభు నా తల్లిని నమ్ముకునింది, బైరాగి జీవితాన్ని విడిచిపెట్టింది, బైరాగి జీవితాన్ని విడిచిపెట్టింది. ఆమె ఎప్పుడు ఒక ప్రార్థన చేసేది, మా ఊరి పొలిమేరులో ఒక చర్చి ఉండాలి, మా ఊరి చివరిలో ఒక చర్చి ఉండాలి. ఎందుకంటే ఊరికి మొదట యేసయ్య ఉండాలి, ఊరికి చివరి కూడా యేసయ్య ఉండాలి. అటువంటి కృపను దయచేయి ప్రభువా, ప్రారంభము యేసే, ముగింపు యేసే, అటువంటి కృప దయచేయి ప్రభువా అని ఆమె ప్రార్థన చేస్తున్నది. మీరు నమ్మండి ప్రియులారా, ఈరోజు నా ఊరి ప్రారంభంలో ఒక సంఘం ఉంది, ఆ ఊరి చివరిలో కూడా ఒక సంఘము కట్టబడింది. కొట్టు చప్పట్లు గట్టిగా. ఆమె ద్వారా ఆ ఊరు మార్చబడింది. ఒక నిషాని, ఒంటరి అయిన నిషానిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆమె ద్వారా ఆ ఊరిలో స్వార్థ అందింది. 2 సంఘాలు కట్టబడ్డాయి. చివరిగా ఆమె చనిపోయే సమయంలో నాకు కబురు పెట్టారు. నేను వెళ్ళాను. అమ్మ ఏంటి శంకరమ్మ గారు అంటే, ఏమీ లేదు మణిబాబు గారు, నా తలగడి కింద ఒక 2000 రూపాయలు ఉంది. అప్పుడు 2000 అంటే ఒక 20,000తో సమానం. 2000 రూపాయలు ఉంది. ఆ 2000 రూపాయలు తీసుకొని మీరే నన్ను భూస్థాపన చేయండి. ఎందుకంటే నేను సరిగ్గా 3 రోజుల తరువాత నేను రథం ఎక్కి వెళ్ళిపోబోతున్నా, నీవే నా దగ్గరకు వచ్చి భూస్థాపన చేయాలి, ఇంకెవ్వరూ వద్దు అని అంటుంటే వాళ్ళ కోడలు అంటుంది, పిచ్చిదండి, మీరేం పట్టించుకోవద్దు మణిబాబు గారు, పిచ్చిది, పిచ్చి మాట్లాడుతుంది, ఆమెకి మతి చెల్లించిపోయింది అని అంటుంటే నేను అనుకున్నాను, లేదు ఈమె ఆత్మతో మాట్లాడుతుంది కనుక నిశ్చయంగా ఈమె దేవుని వెలుగును చూచి ఉన్నది. ఆమేన్. ఈమె దేవుని వెలుగు చూచి ఉన్నది. సరిగ్గా 3 రోజుల తర్వాత నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ట్రంకాల్. అప్పట్లో ట్రంకాలు ఉండేటివి, ట్రంకాలు టెలిగ్రామ్స్ ఉండేటివి. టెలిగ్రామ్ వచ్చింది, షార్ట్ ఇమీడియట్లీ అంటూ కమ్ టు పుత్తూరు అని. ఏమిటని ఆ టెలిగ్రామ్ చదివితే ఆ టెలిగ్రామ్లో ఏముందంటే ఆమె మహిమలోకి వెళ్ళిపోయింది, మీరు రండి అని చెప్పారు. సరిగ్గా ఆమె చెప్పినట్టే 3 రోజుల తర్వాత ఆమె మహిమలోకి వెళ్ళిపోయిందండి. నేను వచ్చి ఆమెతో మాట్లాడడం, ఆమె నాతో మాట్లాడడం, ఆమె చెప్పిన సమయం ప్రకారంగా ఆమె మహిమలోకి వెళ్ళిపోయింది. ఇప్పటికీ నాకున్న భయము, నాకున్న ఆలోచన, నాకున్నటువంటి ఆ యొక్క ఆమె చెప్పిన మాటల్లో ఉన్న పరమార్థం ఏంటంటే, ఆమెలాగా సమయాన్ని, తారీఖును, తేదీని చెప్పి మన మహిమలోకి వెళ్ళగలమా? ఈజ్ ఇట్ పాసిబుల్ టు us? మనకి ఇది సాధ్యమేనా? సమయాన్ని, తారీఖును ఒక నిషాని చెప్పింది, చదువు లేని ఒక పామరాలు చెప్పింది, నేను 3 రోజుల తర్వాత పరలోకానికి వెళ్తానని. దేవుడు చదువుని బట్టి కాదు బిడ్డ, దేవుడు డిగ్రీని బట్టి, స్కాలర్ని బట్టి కదిలే దేవుడు కాదు. నేను ఆరాధిస్తున్న దేవుడు నిషానిని కూడా దేవుడు దీవించగలిగిన దేవుడు. కొట్టు చప్పట్లు గట్టిగా. దేవుడు వాడుకోగల దేవుడు, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. అందుకే దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, ఆ ఒంటరిని దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అక్కడ ఉన్నటువంటి అందరూ అనుకున్నారట, ఈ ఒంటరి ద్వారా ఏమి చేయగలుగుతాడని. ఈ ఒంటరిని దేవుడు ఆకాశపు నక్షత్రాల వల్లే చేశాడు. ఆమేన్. ఇసుక రేణువుల వల్లే చేశాడు. ఆమేన్. సముద్రపు తీరంలోకి వెళ్ళి అంత ఇసుకను ఎవరైనా లెక్క పెట్టుకోరండి చూద్దాం. ఇంత ఇసుక చీరాల దాకా వెళ్ళండి, లేకుండా పోతే మన గన్నవరంకి ఇక్కడ ఒక వాగు ప్రవహిస్తుంది. ఎక్కడ? ఈ గ్రానైట్ ఫ్యాక్టరీకి యువతలో ఒక వాగు ఒకటి వెళ్తుంది. ఆ వాగు దగ్గరికి వెళ్ళి అంత ఇసుక తీసుకొని ఇంటికి తీసుకొచ్చి ఒక తట్ట ఇసుక తీసుకొచ్చుకొని మీరు లెక్క పెట్టి నాకు చెప్పండి, ఒక వారం తర్వాత ఎవరైనా లెక్క పెడతారండి?
తట్టడి ఇసుక లెక్క పెట్టలే. నీవు సముద్ర తీరంకి వెళ్ళి లెక్క పెట్టగలవా? ఒక్క వ్యక్తిని దేవుడు పిలిచినప్పుడు ఆ వ్యక్తిని దేవుడు ఆకాశపు నక్షత్రాల వల్లే చేశాడు బిడ్డ. ఆ వ్యక్తిలో 3 అద్భుతాలు చేశాడు. ఒకటి, అతనిలో విధేయత దాగి ఉంది. ఇది నోట్ చేసుకోండి. ఇప్పుడు అబ్రహాములో ఏముందంటే విధేయత ఉంది. దేవుని మాటకు విధేయత చూపించాడు, దేవుని మాటను నమ్మాడు, దేవుడు చెప్పినది చెప్పినట్టుగా చేశాడు. సంగమా, నువ్వు గమనించాల్సింది, నీ సేవకుడు నువ్వు చెప్పింది చెయ్యాలి. నీ సేవకుడు మాటకు నువ్వు లోపడాలి. సంఘం ప్రాముఖ్యంగా నేర్చుకోవాల్సింది సేవకుడిని వెంబడించాలి. అందుకే యోహాను సువార్త 10వ వచనంలో, అనగా నిజమైన గొర్రెలు సంఘంలో ఉన్నటువంటి కాపరిని వెంబడిస్తాయి. ఏ గొర్రెలైతే కాపరిని వెంబడిస్తాయో ఆ కాపరి వాటిని దొడ్డికి చేరుస్తాడు. మంద క్షేమంగా ఉంటుంది. మంద చుట్టూ కంచె వేయబడుతుంది. ఏ మంద చుట్టూ అయితే కంచె వేయబడుతుందో ఆ మందలోనికి తోడేళ్ళు రావు, క్రూరమృగాలు రావు. నీ కుటుంబంలో సమస్యలు, నీ కుటుంబంలో కలతలు, నీ కుటుంబంలో అనేకమైన పోరాటాలు, అనేకమైన అనారోగ్యాలు వాటి వెంబడి వస్తున్నాయంటే దానికి కారణం నేను సంఘపు కంచె లేదు, సంఘం యొక్క క్షేమం అనే కంచె లేదు. ఆ సంఘం అనే క్షేమం అనే కంచె ఎవరి జీవితాల్లో అయితే తెగిపోతుందో, ఎవరి జీవితాలు అయితే కొట్టివేయబడుతుందో, కంచె కొట్టు వారిని పాము కరుచుందని రాయబడింది. నిజంగా నీ సంఘంలో నీ చుట్టూ దేవుని కంచె వేసేది ఎవరంటే, మొదట దేవుడు, 2 నీ సేవకుడు. కొట్టు చప్పట్లు గట్టిగా. 2 నీ సేవకుడు. ఎందుకంటే ఇర్మియా అంటాడు, ప్రతిరోజు నేను ఈ ప్రజల కొరకు కన్నీరు కార్చి ప్రార్థిస్తున్నాను. ఇర్మియా ప్రవక్త ఇశ్రాయేలు కొరకు, యూదుల కొరకు ప్రతిరోజు కన్నీరు విడిచి వేకోసాను ప్రార్థించేవాడు. ఆ ప్రార్థనే నీ కుటుంబాల క్షేమం ఉంచింది బిడ్డ. నీ వ్యాపారాల చుట్టూ, నీ పిల్లల చుట్టూ, నీ యొక్క జీవితంలో ప్రతి అణువణువున దేవుని కంచె వేయడానికి కారణం ఏంటంటే, ఒక సేవకుని యొక్క విజ్ఞాపన నీ చుట్టూ కంచెగా మారింది. ఇప్పుడు అబ్రహాము యొక్క విజ్ఞాపన అబ్రహాము యొక్క సంతతికి దీవెనకరంగా మారింది. అబ్రహాములో విధేయత ఉంది. సంఘంలో ఉన్న వాళ్ళకి ఎంతమంది విధేయత ఉంది? వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా? తిరుగుబాటు చేసి మాట్లాడుతున్నారా? లేకుంటే తిరగబడి మాట్లాడుతున్నారా? వాక్యం ఏం చెప్తా చూద్దాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం, యెషయా గ్రంథం 30వ అధ్యాయం 1వ వచనం. లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకున్నట్లు వారు నన్ను అడుగకనే నా ఆత్మ నియమింపని సంధి చేసుకొనుచున్నారు అని రాయబడింది. లోబడని పిల్లలకు శ్రమ. ఎవరికి కష్టాలు, ఎవరికి దుఃఖము, ఎవరికి బాధ అంటే లోబడాలి. సంఘము క్రీస్తుకు లోబడినట్టుగా ఈ రాత్రి నీవు సేవకునికి లోబడాలి, సంఘ క్రమానికి లోబడాలి, సంఘం యొక్క మాటకు లోబడాలి. సంఘం యొక్క నమూనాల్లో ఏ వ్యక్తి అయితే భద్రపరచబడతారో ఆ వ్యక్తి మాత్రమే సంఘములో నుంచి ఎత్తబడతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు సంఘం లేకుండా ఎత్తబడతావా? సంఘంతో పాటు ఎత్తబడతామా? చెప్పాలి గట్టిగా. సంఘముతో కలిసి ఎత్తబడతామా? సంఘము లేకుండా ఎత్తబడతామా? సంఘముతో కూడి ఎత్తబడాలి. సంఘముతో కలిసి నువ్వు ఎత్తబడతావు, కానీ నీ ఒంటరిగా నువ్వు ఎత్తబడలేవు బిడ్డ. అలా ఎత్తబడడం కూడా సాధ్యపడదు. అందుకే వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతాడు. ఇప్పుడు అబ్రహాము జీవితంలోకి విధేయత వచ్చింది. ఆ విధేయత దేవుని యొక్క మాటకు లోబడ్డం తన జీవితంలో నేర్చుకున్నాడు. మొదట నువ్వు విధేయత కలిగి ఉండాలి సంఘంలో. రెండోది, సంఘంలో ఉన్నటువంటి నీవు యేసుక్రీస్తు ప్రభు ఎదుట నిజమైన విశ్వాసిగా మారాలి. మొదట విధేయత ఉండాలి, రెండోది విశ్వాసం ఉండాలి. చెప్పండి ఏముండాలి? రెండోదిగా చెప్పాలి గట్టిగా. విశ్వాసం అంటే ఏంటి? నమ్మకము. చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా చెప్పండి. నమ్మకం ఉండాలి. ఒక తల్లి ఒక బిడ్డకి చెప్పిందంట, అరే 12 గంటల ఉపవాస ప్రార్థన జరుగుతుంది, కూటానికి వెళ్ళరారా అని చెప్పిందట. వాడికి చర్చికి వెళ్ళడం ఇష్టం లేదు. అయినా వాళ్ళ అమ్మ చెప్పింది, వెళ్దాం అనుకుని బయలుదేరాడట. వాళ్ళ అమ్మ చెప్పింది, అరే నువ్వు వెళ్ళి ఏం చెప్తారో మణిబాబు గారు ఓ 3 మాటలు నేర్చుకోరారా చాలు, ఇంకేం వద్దురా బాబు. ఎన్ని మాటలండి? 3 మాటలు నేర్చుకోరారా అని చెప్పి. వాడు కూటమంతా అయిపోయిన తర్వాత వచ్చాడు. కొంతమంది ఎలా వస్తారు? కూటమంతా అయిపోయిన తర్వాత భోజనానికి వచ్చే ప్రియులు ఉన్నారు. కూటమంతా అయిపోయిన తర్వాత రాగానే పాస్టర్ గారు చూసి, వచ్చావా అని అన్నాడు. ఏమన్నాడు? వచ్చావా అన్నాడు. వాడు అనుకున్నాడు, అబ్బా నా జీవితంలో మొదటి మాట చెప్పేశాడు, అయిపోయింది అనుకొని వెంటనే వెళ్ళి భోజనానికి కూర్చున్నాడు. అందరితో పాటు భోజనానికి కూర్చున్నాడు. ఇంత పెద్ద పళ్ళెం దగ్గర పెట్టుకున్నాడు, కంచం నిండా తిండేసుకున్నాడు, తింటున్నాడు. పాస్టర్ అటు ఇటు తిరుగుతూ వచ్చి, కూర్చున్నావా అన్నాడు. అబ్బా 2 మాటలు చెప్పేశాడు రా. ఇంకొక మాట కానీ చెప్పాడంటే, ఏం చెప్పాడు? ఇంకొక మాట కానీ నోట్లో కానీ చెప్పాడంటే నేను ఇంటికి వెళ్ళిపోతా.
అనుకుంటున్నాడు. త్వరగా తినేసాడు. అర్థమైందా? చేతులు కడుక్కున్నాడు, మూతి చొక్కా అయితే దుడుచుకున్నాడు, తిరిగి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే పాస్టర్ గారు అన్నాడు, వెళ్తున్నావా అన్నాడు. వాడి జీవితంలో ఎన్ని వచ్చాయి? ఇప్పుడు ఎన్ని వచ్చాయండి? 3 మాటలు వచ్చాయి. ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళగానే వాళ్ళ అమ్మ ఇంట్లో లేదు, ఇంకా పని నుంచి రాలా. వీడు నేరుగా ఇంట్లోకి వచ్చి కూర్చొని, మా అమ్మ రాగానే ఇప్పుడు నేను ఏం చెప్పాలని అటు ఇటు తిరుగుతున్నాడు. ఈ వేళ విశేషమేమో కానీ సరిగ్గా ఆ ఇంట్లో 2 దొంగలు వచ్చి కూర్చొని ఉన్నారు. ఆ ఇంట్లో 2 దొంగలు అప్పటికే కన్నం వేసి ఇంట్లో కూర్చొని ఉన్నారు. ఆ వచ్చిన దొంగలు మామూలు దొంగలు కాదు. అర్థమైందా? ఈ మధ్య ట్రైనింగ్ తీసుకున్న దొంగలు వాళ్ళు. ఏంటి దొంగలండి? నిజంగా ట్రైనింగ్ ఇస్తారండి దొంగలకి. నేను అడ్రస్ చెప్పను మీకు, మళ్ళీ మీరు ప్రమోషన్ చేసుకుంటే. ట్రైనింగ్ తీసుకున్న దొంగలు. ఆ ట్రైనింగ్ తీసుకున్న దొంగలు 2 ఆ ఇంట్లోకి వచ్చేస్తున్నారు. వీడు అటు ఇటు తిరుగుతున్నారు. అమ్మో ఈ పిల్లోడు ఎవడో వచ్చేసాడని వాళ్ళిద్దరు వెళ్ళి ఒక దగ్గర కూర్చున్నారు. ఆ ఇంట్లో మూటలు ఉంటే ఆ మూటల దగ్గర కూర్చున్నారు. కనపడకుండా కూర్చొని వాళ్ళు భయపడుతున్నారు. వీడు అటు ఇటు తిరుగుతూ పాస్టర్ గారు చెప్పిన మొదటి మాట ఏంటి ఆలోచిస్తూ కూర్చున్నావా అన్నాడు. అనగానే ఆ దొంగలు అనుకున్నారు, గుండెల్లో బండలు పడ్డాయిరా మనకి ఈరోజు. ఎందుకంటే మనం ఈ మూటల దగ్గర కూర్చుండేది వీడు చూసేశాడు. వీడికి మనం వచ్చిన విషయం తెలిసిపోయింది. కాబట్టి ఇక మనం ఇక్కడ వెళ్ళడం అసాధ్యమని వాళ్ళు అటు ఇటు వెళ్ళి ఒక అటక మీద కూర్చున్నారు. ఏం చేశారు? 2 వెళ్ళి అటక మీద కూర్చొని ఎవరికి కనపడకుండా ఒకరినొకరు ఆ కంబల దుప్పట్లు కప్పుకొని కూర్చొని ఉన్నారు. ఇప్పుడు 2వ మాట ఏందన్నా అటు ఇటు ఆలోచిస్తున్నాడు. వీడికి ఊపిరాడడం లేదు. వెంటనే కూర్చున్నావా అన్నాడు. ఇంకుంటాడు వాడు అక్కడ? ఆలోచించండి. ఉంటాడు? దొంగ ఉంటాడా? వాడు ఎక్కడ కూర్చున్నాడు? వీడేమన్నాడు? వాళ్ళు అనుకుంటున్నారు నిజంగా వీడికి అన్నీ తెలిసినట్టుగా ఉన్నాయి, మనల్ని అటక మీద కూర్చుంది కూడా చూశాడు రా బాబు, వీడు 100 ఫోన్ చేసేటట్టుకున్నాడు అని చెప్పి నేరుగా ఆ అటక దిగేసి 3వ మనిషి తెలియకుండా ఆ కన్నం నుంచి దూరి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే వీడికి 3వ మాట గుర్తొచ్చి, కొంతమందికి ఆనందం వచ్చినా తట్టుకోలేరు, దుఃఖం వచ్చినా తట్టుకోలేరు. అర్థమైందా? వాళ్ళు ఏమంటారు? ఏమంటారన్నా? మన ఊర్లో ఏమంటారు చెప్పన్నా? ఏంటన్నా? అల్ప సంతోషాలు కాదు వాళ్ళు, షార్ట్ టెంపర్ పీపుల్. అమితోత్సాహంతో వాడు గట్టిగా వెళ్తున్నావా అని అన్నాడు. అందుకని ఈ దొంగలు అక్కడి నుంచి పరుగు పొలాలలో పడి జనాలలో పడి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే వాళ్ళమ్మ సాయంత్రం ఇంటికి రాగానే ఇల్లు చూస్తే దొంగలు పడి ఉన్నారు, కన్నం వేస్తున్నారు. అరే ఏం జరిగిందిరా, ఇంట్లో కన్నం వేస్తున్నారంటే, కన్నం వేసిన సంగతి నాకు తెలియదు కానమ్మా, పాస్టర్ గారు చెప్పిన 3 మాటలు మాత్రం నేను చెప్పగలనమ్మా అనింది. ఏమిట్రా 3 మాటలు అంటే, మొదట నువ్వు వచ్చావా అని అన్నాడు. వాళ్ళ అమ్మ అన్నది పొలంలో సగం పని ఆపుకొని వచ్చింది. ఆమెన్నది నా బిడ్డకి నా నిజస్థితి తెలిసినట్టుకుంది, వచ్చాను రా అన్నది. అమ్మ నువ్వు కూర్చుంది కూడా నాకు తెలిసిలే అన్నాడు. అమ్మ నువ్వు వెళ్ళేది కూడా నాకు తెలిసిలే అమ్మ అన్నాడు. దేవుని మాట ఆ తల్లి హృదయాన్ని అలాగా పిండేసి తన బాహ్య స్థితిలో ఉన్న చిన్న పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిందట. దొంగతనం జరగకుండా దేవుని మాట కాపాడింది, తల్లికి మారుమనసు వచ్చేటట్టు కూడా కాపాడింది. ఈరోజు దేవుని మాట అబ్రహాము జీవితంలో విశ్వాసాన్ని తీసుకొచ్చినట్టే ఈరోజు విశ్వాసం నీ కుటుంబానికి కలుగునుగాక. అందుకే వాక్యంలో రాయబడింది, విశ్వాసం అనగా, హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది, విశ్వాసం అనగా నిజస్వరూపం, అదృశ్యమైనవి ఉండవన్నట్టుకు రుజువైనది. అదృశ్యమైనవి ఉన్నట్టుకు రుజువైనది. ఈ రాత్రి నువ్వు ఏది నీ జీవితం లేదనుకుంటున్నావో అది ఉన్నదని నమ్ము. ఏది నీ జీవితంలో లేదనుకుంటున్నావో అది ఉన్నదని నమ్ము. ఎలా సాధ్యపడుతుంది మణిబాబు గారు? సాధ్యపడడం కష్టమే కదా అని. నిజమే బిడ్డ, సాధ్యపడడం చాలా కష్టం, కానీ నమ్మడం చాలా సులువు. నీ జీవితంలో విశ్వాసం కావాలి. మరలా చెప్తున్నాను, నీ జీవితంలో విశ్వాసం కావాలి. నేను విశ్వాసం గురించి ఒక్క మాట చెప్తా. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు నీతో ఉన్నాడని మొదట నువ్వు నమ్మాలి. 2, శూన్యముల సమస్తాన్ని కలుగు చేసిన దేవుడు నీలో ఉన్నాడని నమ్మాలి. నోటి మాట చేత సమస్తాన్ని నిర్మించిన దేవుడు నీలో ఉన్నాడని నమ్మాలి. 4వదిగా ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని నమ్మాలి.
ఐదవదిగా ఆయన తన చిత్తానుసారంగా ఏదైనా నా జీవితంలో చేయగలడని నువ్వు విశ్వాసం ఉంచాలి. ఈ 5 మాటలు నీ హృదయంలో పెట్టుకోబిడ్డా. ఈరోజు నీ జీవితంలో ఏది లేదనుకుంటున్నావో అది దేవుడు చేయబోతున్నాడు. నువ్వు ఒంటరిగా వచ్చావా? ఒంటరిగా పంపడానికి కాదు దేవుడు ఇక్కడికి తీసుకొచ్చింది నిన్ను. ఒంటరిగా నిన్ను 1000 మందిగా దేవుడు చేయబోతున్నాడు. నిస్సహాయతలను నేను దేవుడు దీవెనకరంగా మార్చబోతున్నాడు. నేను అనుకోలేదు నీ రాత్రి ఇక్కడికి వస్తానని. పాపం దైవజనులు నాకు 3 నెలలు ఫోన్ చేశారండి. 3 నెలలు. నన్ను క్షమించాలి, ఎందుకంటే నాకున్న సమయం అలా ఉన్నిందప్పుడు. అన్న కండిషన్ ఏంటి? ఉదయం రావాలి, సాయంత్రం రావాలి. నేను ఉదయం రావాలంటే ఒకరోజు ముందు బయలుదేరాలి, సాయంత్రం రావాలంటే అదే రోజు వస్తే సరిపోతుంది. అన్న అగ్రీ కావట్లే. ఏం చెయ్యాలి? అప్పటికీ చెప్పాను నేను, అన్న నాకున్న సమయం ఇది, నా పరిస్థితి ఇదనంటే, లేదన్నా మీకు ఎప్పుడు వీలు పడుతున్నప్పుడే నాకు డేట్ ఇవ్వండి అన్నాడు. సరే 3 నెలల తర్వాత ఇస్తానన్నా అని చెప్పా. ఎందుకు దేవుని మాటకు నేను భయపడ్డాను తెలుసా? ఒక సేవకుడు దేవుని ఆత్మచేత నడిపించబడినప్పుడు అతనిలో దైవ కార్యాలు దెయ్యాలకు కూడా వణికేటట్టు చేస్తాయి. కొట్టు చప్పట్లు గట్టిగా. దెయ్యాలు కూడా వణికేటట్టు చేస్తాయి. దైవ కార్యాలు ఎప్పుడు కూడా దయ్యాలు ఎప్పుడు వణుకుతాయంటే, దేవుని ఆత్మచేత నడిపించబడే సేవకుడు అంటే దయ్యాలకి భయం ఎక్కువ. నిన్ను చూసి చాలామంది భయపడుతున్నారు. నిన్ను చూసి భయపడుతున్నారంటే నువ్వు ఒక రాజకీయ నాయకుడు కండ బలాన్ని బట్టి, బుద్ధి బలాన్ని బట్టి కాదు. దేవుని వాక్య బలాన్ని బట్టి, దేవుని ఆత్మ బలాన్ని బట్టి ఎప్పుడైతే ప్రజలు నీకు భయపడతారో అప్పుడు నువ్వు దేవుని కుమారుడు, దేవుని కుమార్తెవని సాక్ష్యం పొందుతావు భూలోకంలో. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఈ సాక్ష్యం నీకు మనుషుల ద్వారా వస్తుందా, దేవుని ద్వారా వస్తుందా? దేవుని ద్వారా సాక్ష్యం నీకు రావాలంటే నీలో విశ్వాసం కావాలి. ఆ విశ్వాసం నీ జీవితాన్ని నడిపిస్తుంది. ఆ విశ్వాసాన్ని దేవుని మీద గురి నిలుపుతుంది. ఆ విశ్వాసాన్ని గమ్యం చేరేటట్టు చేరుస్తుంది, గమ్యం చేరేటట్టు చేస్తుంది. నాకు ఆశ్చర్యమైన మాట, 14 సంవత్సరాల క్రిందట అన్నప్పుడు విశ్వాసట, అక్కడికి వచ్చినప్పుడు ఆ మీటింగ్లో దేవుని వాక్యం విన్నాడట. 14 సంవత్సరాల క్రిందట. నిజమే, ఆయన కృప కలిగిన హస్తము ఈ రాత్రి మన మధ్య లేకపోతే ఈ ప్రాంతంలో ఆ విశ్వాసిని సేవకుడుగా దేవుడు ఎలా చేయగలడు? సేవకుడుగా ఎలా చేయగలడు? అనాది తన సంకల్పంలో జగత్తుకు పునాది వేయబడుకొనిపే ఆయన ప్రేమ చేతి రాత్రి ఏర్పరచుకుని ఉన్నాడు కనుకనే నీవు నేను సేవకుడుగా, సేవకురాలుగా పిలువబడ్డాం. నిందలు రాని, ఉపద్రవాలు రాని, అవమానాలు రాని, అర్థమైందా? లోకమంతా ఏకమవని. నీలో ఉన్న విశ్వాసం నీ గురి అయిన క్రీస్తు యొద్ద ఉంటే నిన్ను ఎవడూ కదిలించలేడు. స్తోత్రం చెప్తాం గట్టిగా. నిన్నెవడూ కదిలించలేడు. ఒకవేళ కదిలించాలని అనేకమంది చుట్టూ చేరి ఏకీయించిన దేవుని హస్తం నీతో ఉన్నప్పుడు నువ్వు కదిలించబడలేవు బిడ్డ. అందుకే వాక్యంలో రాయబడింది, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 23వ వచనం చదవండి దయచేసి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం, ద నెంబర్ చాప్టర్ 11 verse 23. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 23వ వచనం. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, యెహోవా బాహుబలము ఏమైనా తక్కువైందా? నా మాట నీ ఎదురు నెరవేరుందో లేదో నువ్వు ఇప్పుడు చూస్తావు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పక్కన వాళ్ళకి చెప్పండి, పక్కన వాళ్ళు చెప్పండి. కై కూడా ఉరుమారు సొలంగమ్మ చేయించి చెప్పండి. ఈ రాత్రి నా దేవుని మాట నా ఎడల నెరవేరునో లేదో నేను ఇప్పుడు చూడబోతున్నాను. ఆమేన్. దేవుని మాట నీలో నెరవేరబోతుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. నేను దేవుని మాట గురించి 3 విషయాలు చెప్తా. దేవుని మాట, దేవుని మాట, దేవుని మాట ఎంత శక్తివంతమైందో చెప్తా. దేవుని మాటను దేవుడు పలికేటప్పుడు సమస్తం శూన్యంలో ఉంది. ఇక సృష్టి యావత్తు లేదు, సకలము శూన్యంలో ఉంది. శూన్యంలో ఉన్నప్పుడు దేవుని మాట రేమాగా విడుదలయ్యి సమస్తాన్ని దేవుడు కలుగు చేశాడు. స్తోత్రం కలుగునుగాక. మంచిది. ఏం చెప్పండి? మంచిది చెప్పాలి గట్టిగా. ఏంది? ఇట్స్ గుడ్, ఇట్స్ గుడ్, మంచిది. దేవుని మాట నీ జీవితంలో శూన్యముల సమస్తాన్ని కలుగు చేసిన దేవుడు ఈ రాత్రి నీ జీవితం అంతా శూన్యమై ఉండొచ్చు. ఒకవేళ నీ పరిచర్య ఎంత శూన్యమై ఉండొచ్చు. ఒకవేళ నీ కుటుంబాలు అన్నీ కొదువులై ఉండొచ్చు. ఒకవేళ నీ పిల్లల మధ్య చాలా కొదువులై ఉండొచ్చు. ఒకవేళ నీ పిల్లలకి బుక్స్ కూడా తీసిలేని పరిస్థితిలో నీ ఉండొచ్చు. ఫీజు కూడా కట్టలేని జీవితంలో నీ ఉండొచ్చు. ఒకవేళ నీ పై చదువులు పంపించలేకుండా నిస్సహాయ స్థితిలో నువ్వు ఉండొచ్చు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, ఈ రాత్రి ఆయన మాట నువ్వు నమ్మినట్లయితే నీ జీవితంలో ఆయన మాట నెరవేరుతులేదు. నువ్వు ఇప్పుడు కళ్ళారా చూడబోతున్నావు. కొట్టు చప్పట్లు గట్టిగా. కళ్ళారా నువ్వు చూడబోతున్నావు, కళ్ళారా చూడబోతున్నావు.
నేను మొన్న 21వ తారీఖున 7 గంటల ఉపవాస ప్రార్థన తరువాత 22 అంతేనా, 22 నేను తిరుపతి వెళ్ళాను. తిరుపతి వెళ్తే ఆ తిరుపతిలో ఓ పరిశుద్ధ వివాహానికి అటెండ్ అయితే ఆ తండ్రి నా దగ్గరకు వచ్చి 2 చేతులు పట్టుకొని ఆ యొక్క పెళ్ళి వేదిక మీద ఏడ్చాడు. నాకు చాలా బాధేసింది. ఎందుకు ఏడుస్తున్నావు బ్రదర్, ఎందుకు ఏడుస్తున్నావంటే, అన్నా కొన్ని సంవత్సరాల క్రిందట ప్రభువారు వింటున్నారు, కొన్ని సంవత్సరాల క్రిందట నేను నీ దగ్గరకు వచ్చాను. అప్పుడు నేను యేసుక్రీస్తు ప్రభుని నమ్మలేదు. మీరు యేసు ప్రభు గురించి చెప్పి బాప్తిస్మ ఇచ్చారు, మా పిల్లలకి బాప్తిస్మ ఇచ్చారు. నా పిల్లలు కనీసం వారికి సరైనటువంటి వసతులు కూడా లేనప్పుడు మీరు కానుక పెట్టెలో ఉన్నటువంటి చిన్న కానుకను తీసి నా చేతిలో పెట్టి నీ పిల్లల్ని చదివించన్నారు. నేను అనుకున్నాను, నేను ఈ దైవజనుడు తన కానుక పెట్టెలో ఉన్న చిన్న కానుకను నాకు ఇస్తున్నాడు, ఇది నా పిల్లలకి సరిపోతుందని చూస్తే వాళ్ళ పిల్లలకి ఫీజులకు సరిపోయేంత ధనము ఆ రోజు నా కానుకలో ఉంది. హల్లెలూయా. వెంటనే ఆ అమ్మాయికి బుక్స్ కొని అన్నీ కొనిచ్చి ఆ యొక్క కాలేజీకి పంపేటప్పుడు చెప్పాడట, ఎప్పుడైనా కానీ నీ జీవితంలో మణిబాబు పాస్టర్ గారిని మర్చిపోకు, ఎందుకంటే ఆ దైవజనుడు నీ జీవితంలో ఒక మేలు చేశాడు బిడ్డ అని చెప్పి. కొద్ది రోజులకి 2వ అమ్మాయి కూడా కాలేజీకి వెళ్ళింది. ఆ అమ్మాయి కూడా ఆ అమ్మాయికి ఇచ్చినట్టే కానుకిచ్చి పంపించాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో వాళ్ళ తండ్రి ఎప్పుడు నాతో పాటు ప్రార్థనకు వచ్చేవాడు, ఏకాంత ప్రార్థనకు వచ్చేవాడు. ఎప్పుడు ప్రార్థనకు వచ్చిన ప్రార్థన అంతా అయిన తర్వాత ఆయన ఒక మాట అనేవాడు, అన్న నాకు ఇల్లు లేదు, నా పిల్లలు వయసు వచ్చారు, వాళ్ళకి సరైన బట్టలు లేవు, చదువు లేదు, నా బ్రతికి ఇంతేనా అని అడిగేవాడు. నేను అన్నాను, శూన్యంలో సమస్తాన్ని కలుగు చేసిన దేవుడు నీకు సమస్తాన్ని ఇచ్చునుగాక. చెప్పండి, సమస్తాన్ని ఇచ్చునుగాక. నీ దేవుడు ఎవరంటే ఈ రాత్రి శూన్యంలో సమస్తాన్ని కలుగు చేసిన దేవుడు. బిడా, దేవుడు వారికి తిరుపతిలో తిరుమలకి వెళ్ళే లీలామహల్ సెంటర్లో ఒక మంచి ఇల్లు ఇచ్చాడు. వాళ్ళ పెద్ద కుమార్తెకు స్టేట్ బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్గా జాబ్ ఇచ్చాడు. ఏ అమ్మాయిని నేను చదివించానో ఆ అమ్మాయి అసిస్టెంట్ మేనేజర్ అయింది. 2వ అమ్మాయి ఆంధ్ర బ్యాంక్ ఇప్పుడు సప్తగిరి బ్యాంక్గా మారింది. సప్తగిరి బ్యాంక్, కెనరా బ్యాంక్లో ఆ అమ్మాయి ఒక అసిస్టెంట్ మేనేజర్గా ఆ అమ్మాయికి జాబ్ వచ్చింది. 2 బ్యాంక్ మేనేజర్లు. ఆ బ్రదర్ నా దగ్గరకు వచ్చి, బ్రదర్ మీకు ఏం కావాలో చెప్పండి, నేను చేసి పెడతానన్నాడు. డూ యూ వాంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్, బట్ ఐ విల్ డూ బ్రదర్ అంటే నేను చెప్పాను, నాకు ఏది వద్దు బ్రదర్, నా దేవుని వలన నేను సమస్తము సమృద్ధిగా ఉన్నాను. నా కొదువులు ఉన్నాయి, చాలా అవసరతలు ఉన్నాయి, నేను లైవ్లో చెప్తున్నా, చాలా కొదువులు ఉన్నాయి. మినిస్ట్రీ పరంగా, సంఘ పరంగా, పిల్లల పరంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. కానీ నేను దేహీని అడుక్కునే సేవకుని కాదు, ఇవ్వడానికే దేవుడు నన్ను భూలోకంలో పెట్టాడు. నన్ను దేవుడు భూలోకంలో పెట్టింది ఎందుకంటే అనేక జనులకు అప్పిచ్చదే కానీ అప్పు పుచ్చుకోవు. నేను దేవుడి రాత్రి ఒక దీవించబడిన వ్యక్తిగా మార్చబోతున్నాడు. ఈ మాటను నమ్మగలిగితే ఇప్పుడు నువ్వు ఆ మాటను రిసీవ్ చేసుకుంటావు. నువ్వు ఒక దీవించబడిన వ్యక్తిగా దేవుడు చేయాలనుకుంటున్నాడు. అప్పు చేసే వ్యక్తిగా దేవుడిని చూడాలనుకోవట్లేదు. అనేకులకు దీవెనకరంగా మార్చి దీవెనకరంగా నేను ఉంచాలని కోరుకుంటున్నాడు. నీకు మనిషి కావాలా, దేవుడు కావాలా? మనిషి ఇచ్చే తాత్కాలికమైన దీవెనలు కావాలా, దేవుడిచ్చే నిత్యత్వ దీవెనలు కావాలా? నేను తిరిగి వాళ్ళకి కానుకిచ్చి ప్రార్థన చేసి తిరుపతి నుంచి వచ్చేటప్పుడు అన్నారు, బ్రదర్ మాకు కోరుకుంది ఏంటి చెప్పండి అని అంటే, మా పిల్లలు దేవుని కొరకు ఒక సాక్షులుగా బ్రతికేటట్టు ప్రార్థన చేయండి అని. ఎవరు ఊహించారండి ఆ బ్రతుకు అంత చీకటమైన బ్రతుకుని అంత దీవిస్తాడని? నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు శ్యామ్, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ బ్రదర్ని దేవుడు అంతగా దీవిస్తాడని నేను అనుకోలేదు. కానీ దేవుని దీవెన ఎలా ఉంటుందో తాకి చూస్తే నాకు అర్థమైంది. ఈ రాత్రి నీ జీవితము శూన్యంగా ఇక్కడికి వచ్చి ఉండొచ్చు, నీ జీవితం అంతా ఖాళీగా అయి ఉండొచ్చు, ఒకవేళ నీ జీవితం అంతా కొదువుల చేత నింపబడి ఉండొచ్చు. ఈ రాత్రి దేవుడు సమృద్ధి చేత నిన్ను ఆశీర్వదించి పంపించబోతున్నాడు. కొట్టు చప్పట్ల గడిగా, సమృద్ధి చేత నువ్వు వెళ్ళబోతున్నావు, సమృద్ధి చేత వెళ్ళబోతున్నావు. అందుకే వారిలో ఒంటరైన వాడు 1000 మంది అవుతారు. ఎన్నిక లేనివాడు ఒక బలమైన జనం అవుతాడు. ఎన్నిక లేని నిన్ను దేవుడు ఒక బలమైన జనాంగంగా చేయబోతున్నాడు. వాళ్ళ పిల్లల యొక్క పెళ్ళిళ్ళకి ఆ వచ్చిన కార్లకి ప్లేస్ లేకుండా అవుట్డోర్లో కార్లు ఉంచారు. ఆమేన్. వాళ్ళు మన మినిస్ట్రీలో విశ్వాసులు. వాళ్ళిద్దరిని చేత్తో బాప్తిస్మ ఇచ్చారు.
వాళ్ళిద్దరూ నాకు చెప్పిన మాట ఏంటో తెలుసా? అంకుల్, ఆ రోజు మీరు మంచిగా దేవుని మాటలు చెప్పకపోయి ఉంటే మా యవ్వన జీవితాలు ఏమైండేటివో. చాలామంది యవ్వనస్తులకు చెప్తున్నా ఈ రాత్రి, నీ యవ్వన ప్రాయంలో నీ యవ్వన రక్తం నువ్వు దేవునికి ఇవ్వాలి. మా యవ్వన జీవితంలో మేము యేసయ్యకి శ్రేష్టమైనటువంటి మా జీవితాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డాం. ఆయన మా జీవితంలో అద్భుతాలు చేశాడు. మనులు, మాణిక్యాలు, సిరులు, భోగాలు, కార్లు, బంగ్లాలు ఇచ్చాడు నేను చెప్పట్లేదు. కొన్ని వేల మందిని రక్షించడానికి కావాల్సిన అభిషేకాన్ని ఈ మట్టి గుండెలో దేవుడు దాచాడు. ఈ మట్టి గుండెలో దేవుడు దాచాడు. ఈ రాత్రి నువ్వు భయపడవద్దు. శూన్యములో సమస్తాన్ని కలుగు చేసిన దేవుడు నీకన్నీ ఇచ్చి పంపించునుగాక. నిన్ను ఆశీర్వదించబడిన జనాంగంగా చేయునుగాక. నిన్ను దేవుడు ఇసుక రేణువుల విస్తరింప చేయునుగాక. ఆకాశపు నక్షత్రాల వలె నువ్వు దీవెనకరంగా మార్చబడుదువుగాక. ఎక్కడైతే తమ జీవితం ఓడిపోయిందో అక్కడ దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. అబ్రహాములో మొదట విధేయత, 2 విశ్వాసం, 3 చాలా చాలా ప్రాముఖ్యమైనది వినయం. ఏం కావాలి? వినయం కావాలి. సంఘంలోని బిడ్డలకి ఏం కావాలంటే వినయం కావాలి. ఆ వినయం గురించి ఒక మాట చెప్తా. యెషయా గ్రంథం, దయచేసి నాతో పాటు చదవండి. అందరూ బైబిల్ తీయాలని నేను కోరుకుంటున్నాను. యెషయా గ్రంథం. థ్యాంక్ యూ లార్డ్. యాభై 15 వచ్చిన మధ్య భాగంలో, ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. ఆమేన్ చెప్పండి గట్టిగా. దేవుడు ఎక్కడ నివసిస్తాడట? వినయము గల వారి యొద్ద నివసిస్తాడు. ఎక్కడుంటాడు బిడ్డ దేవుడు? వినయం, ఒబీడియన్స్. వినయం ఉన్న చోటే దేవుడు నివసిస్తాడట. ఆ వినయము ఎవరై ఉండాలంటే యేసు కొరకై ఉండాలి. సంఘంలో నీవు వినయం కలిగి ఉన్నావో లేదో ఆలోచించు. వినయ భయభక్తులు కలిగి ఉన్నదన అతని యొక్క అర్పణ అంగీకరించబడింది. హేబేలు అర్పణ అంగీకరించబడిన కారణం ఏంటంటే అతను వినయము భయభక్తులు కలిగి దేవునికి అర్పణ అర్పించాడు. కానీ కయ్యూను దగ్గర వినయం లేదు, భయము లేదు, భక్తి లేదు. కొంతమంది సంఘానికి వస్తారు, దశమ భాగం ఇవ్వరు. కొంతమంది దశమ భాగం ఇస్తారు, సంఘానికి రారు. కొంతమంది కానుక బలవంతంగా ఇస్తారు, కొంతమంది కానుక ధారాళంగా ఇస్తారు. నువ్వు ఎప్పుడైతే నీ సంఘంలో ఉన్న అవస్థతలు గుర్తించవో దేవుడు నీ అవస్థతలు గుర్తించడు. మరలా చెప్తున్నా, ఎప్పుడు నువ్వు నీ సంఘంలో అవస్థతలు గుర్తించవో అప్పుడు దేవుడు నీ అవస్థతలు గుర్తించడు. ఎప్పుడైతే నువ్వు సంఘంలో ప్రతి అవస్థతను గుర్తిస్తావో దేవుడు వెతికి నీ అవస్థతలు గుర్తించి నేను అత్యధికంగా ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. అత్యధికంగా ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. నువ్వు దేవుని యొక్క అవస్థతలు ఎరిగే వ్యక్తిగా ఉన్నావో లేదో ఒకసారి ఆలోచించి చూడు. నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి, ఆయన పేరు టీడీ స్టడ్. ఆయన ఇంగ్లాండ్ దేశంలో గొప్ప ఐశ్వర్యవంతుడు, మంచి క్రికెట్ ఆటగాడు. ఏదైతే ఈ యొక్క ఆటగాళ్ళందరూ ఉన్నారో వారిలాగా ఇంగ్లాండ్ దేశంలో గొప్ప ఆటగాడు. ఆ ఆటగాడు ఒక రోజున యేసుక్రీస్తు ప్రభువుని గురించి విన్నాడు, మారు మనసు పొందాడు, రక్షించబడ్డాడు. తనకున్న వేల కోట్ల రూపాయలను ఒక్కసారిగా పేద ప్రజలందరికీ ఇచ్చేశాడు. టీడీ స్టడ్ని చూసిన వాళ్ళందరూ ఇతడు పిచ్చివాడా, ఇతడు ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఇన్ని వేల కోట్ల రూపాయలు తన దగ్గర ఉంచుకోకుండా పేద ప్రజలకు, సంఘాలకు, పరిచర్యలకు, పేదలకు, అనాథ పిల్లలకు ఇచ్చేయడం ప్రారంభించాడు. ఒక్క పైసా కూడా తన దగ్గర ఉంచుకోలేదు. ఒక ట్రంకు పెట్టిన చేత పట్టుకొని ఒక అల్యూమినియం ప్లేట్ని, ఒక అల్యూమినియం గ్లాస్ని, తన దగ్గర ఉన్నటువంటి కింగ్ జేమ్స్ వెర్షన్ బైబిల్ తీసుకొని బయలుదేరాడు. మిషనరీగా ఆఫ్రికాకు వెళ్ళాడు. మనం వెళ్ళగలమా? వదులుకోగలమా? పరిచర్య కోసం భార్య బిడ్డలను వదలలేము. పరిచర్య కోసం ఒక ఉద్యోగం ఉంటే ఉద్యోగం వదలలేవు. పరిచర్య కోసం ఒకవేళ పని దగ్గర నీకు విలువైన ధనం వస్తుంటే ఆ ధనాన్ని ప్రభు కొరకు వదలలేవు. కానీ టీడీ స్టడ్ గారు సమస్తాన్ని విడిచిపెట్టి ఆ ఆఫ్రికా దేశంలో మిషనరీగా వెళ్ళాడు. 10 సంవత్సరాలు తను సేవ చేస్తే 10 సంవత్సరాలు ఒక్కరు కూడా రక్షించబడలేదు. ఒక రోజున టీడీ స్టడ్ గారు ప్రార్థన చేశారు, ప్రభువా నాకు ఆఫ్రికా దేశానైనా ఇవ్వు, లేదా నన్నైనా తీసుకొని ప్రార్థన చేశాడు.
నాకు ఆఫ్రికా దేశాన్నైనా ఇవ్వు, లేదా నన్నైనా తీసుకో. వినయం గురించి చెప్తున్నా. ఆ వినయం కలిగినటువంటి ప్రార్థన టీడీ స్టడ్ గారు ఎప్పుడైతే చేశారో, ఆఫ్రికా దేశాన్నంతా, ఆ చీకటి ఖండాన్నంతా దేవుడు వెలుగు ఖండంగా మార్చి అందరికీ సువార్త టీడీ స్టడ్ ద్వారా వ్యాపింపజేశాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా.